కీర్తన సంఖ్య 53. ఈ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేశాను. మొదటి భాగము మొదటి 4 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడనూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరనూ లేరు, ఒక్కడైననూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివి లేదా? ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరు నాస్తికుని, అనగా దేవుని తృణీకరించిన వ్యక్తి యొక్క చిత్రపటము. దీని యొక్క నేపథ్యం అర్థం చేసుకోవాలంటే తర్వాత వచనాలు చదివితే కానీ మనకు అర్థం కాదు. తర్వాత భాగం 5వ వచనం, 2వ భాగం. భయకారణం లేని చోట వారు భయాక్రాంతులైరి, నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించును గనక నీవు వారిని సిగ్గుపరిచితివి. ఇక్కడ మనకు 2 హింట్స్ మనకు దొరుకుతాయి. ఒకటి ఏంటంటే భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. రెండవది, నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. అంటే ఓ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు బౌద్ధిక నేత్రాలకి కనపడని పరిస్థితులను బట్టి వాళ్ళు భయపడడం, భయాక్రాంతులు అవ్వటం, కన్ఫ్యూజ్ అవ్వటం అనేది మొదటిది. రెండవది ఏంటంటే యుద్ధంలో సైనికులు ఓడిపోయినప్పుడు అప్పుడు వారి ఎముకలను చెదరగొట్టినటువంటి ఆ పిక్చర్ని సర్వసాధారణంగా తెలియజేస్తారు. ఈ సంఘటన నా అభిప్రాయం హిజ్కియా రాజు సందర్భంలో జరిగిండాలి. ఎంచేతనంటే అష్షూరు రాజు అయిన సెనహరీబు ఆయన దాడి చేస్తాడు, తన అసిస్టెంట్ అయిన రబ్షాకీని పంపిస్తాడు. ఈ వివరణ మనకు 3 చోట్ల కనబడుతుంది. 2వ దినవృత్తాంతాలు 32 అధ్యాయము, అలాగే 2వ రాజులు 18, 19 అధ్యాయాలు, యెషయా గ్రంథము 37 అధ్యాయాల్లో మనకు ఈ వివరణ మనకు కనబడుతుంది. హిజ్కియా రాజు రబ్షాకే పంపించినటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ మొరపెట్టినటువంటి సంఘటన. కానీ కొంతమంది ఏమంటారంటే లేదు, ఇది దావీదు రాశాడు అని అంటారు. మనకు వివరంగా ఖచ్చితంగా చెప్పలేము. అయితే బహుశా నా అభిప్రాయం ఇది హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలా ఉంది. ఎందుకని నాస్తిని గురించినటువంటి ప్రస్తావనను ఈ సందర్భానికి నేను జోడు చేయడం జరిగిందంటే, రబ్షాకే మాట్లాడుతున్నప్పుడు 2వ రాజులు 18:34 వచనంలో అంటాడు, హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్యూము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వ అను వారి దేవతలు ఏమాయను, పలాని దేవత మా చేతిలో నుంచి షోమ్రోనును విడిపించిన అని మాట్లాడతాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కూడా కించపరుస్తూ మాట్లాడినట్టుగా 2వ దినవృత్తాంతాలు 32 అధ్యాయంలో మనం చూడగలం. అంచేత ఈ నేపథ్యం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి భయపడని వ్యక్తులు, దేవుని తృణీకరించిన వ్యక్తులు దాడి చేసిన సందర్భంలో ఇశ్రాయేలులు ఎలా స్పందించారో దాని గురించినటువంటి నేపథ్యానికి ఇది సరిగ్గా సరిపోతుందని నేను అనుకున్నాను. అందుకనే చివరి భాగము 6వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగునుగాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇశ్రాయేలు విజయం కోసం చేసిన ప్రార్థన అనే పేరు పెట్టారు. ఈ కీర్తనకు ఇవ్వబడిన టైటిల్ లేక అంశం యొక్క పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తాడు. బహుశా ఇది ఇందులో పెట్టడానికి కారణం ఏంటంటే, మనము కూడా ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు రావచ్చు. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇశ్రాయేలులు ఏం చేశారో మనం కూడా అలాగే చేస్తాం. మన యుద్ధాలు కూడా దేవుడే చేస్తాడు. కొత్త నిబంధనలు మనం భౌతిక సంబంధమైన యుద్ధాలు చేసే పరిస్థితి రాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన యుద్ధం మనం చేయవలసి ఉంటుంది. మన యుద్ధం చీకటి శక్తుల ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుంది. దేవుని మనం ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.